హిందూ బంధువులారా, శుభోదయం ఫ్రమ్ ద్వారకా తిరుమల. ఇది భారతదేశంలోనే రెండవ అతిపెద్దదైన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం. దీన్నే ఇక్కడ స్థానికులు ముద్దుగా చిన్న తిరుపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది చాలా ప్రాముఖ్యమై ఈ గుడికి రావాలంటే దగ్గరలో ఉన్న టౌన్ ఆర్ సిటీ ఏలూరు నుంచి ద్వారకా తిరుమలకి ప్రతి పావు గంటకి బస్సెస్ ఉంటాయి. ఇక్కడ ద్వారకా తిరుమలలో దర్శనానికి అంటే ఇక్కడ నియర్ బై దింపుతారు. అక్కడి నుంచి మనం నడుచుకుంటా ఇక్కడికి రావచ్చు. చాలా దగ్గర. ఇక్కడ రకరకాల మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. మోకాళ్ళ మీద నడవటం ఒకటి, అలాగే ప్రతి మెట్టుకి పసుపు, దాని మీద ఒక కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఇలా పైకి సాగిపోతూ ఉంటారు. ఈ మెట్లకి ఇరువైపులా చిన్న చిన్న గుడిలాగా పెట్టి దాంట్లో విగ్రహాలు ఉన్నాయి. అదే లెఫ్ట్ సైడ్ దశావతారాలు ఉంటాయి, ఇటు పక్క కూడా కొన్ని ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తే పసుపు కుంకుమ బొట్లు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఈ గోపురం దగ్గర నుంచి లోపలికి డైరెక్ట్ ఎంట్రీ ఉండదు. ఈ గోపురంకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ తిరిగి మళ్ళీ దీనికి ఆపోజిట్లో తూర్పు గోపురం నుంచి మనకి దర్శనం ఉంటుంది. ఈ గుడి ఎదురుగానే, గర్భగుడి ఎదురుగానే చాలా పెద్దదైన మండపం కట్టి ఉన్నారు. ఈ మండపంకి ఇరువైపులా ఉన్న స్తంభాలలో, పిల్లర్స్లో దశావతారాలు, అలాగే అష్టలక్ష్మిల బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. ఇది ఈ ప్రాకారం అంతా సిమెంట్ తోటే కట్టింది. మీరు లెఫ్ట్ సైడ్ చూడవచ్చు దేవతామూర్తుల విగ్రహాలు. అలాగే ఇక్కడ మండపంలో మీకు చాలా స్పేస్ ఉంటుంది అటుపక్క ఇటుపక్క. పెళ్ళిళ్ళ సీజన్, పెళ్ళిళ్ళ ముహూర్తాలప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు ఇక్కడ జరపబడతాయి. ఆయన దేవుని వెంకటేశ్వర స్వామి సన్నిధం కాబట్టి ఇక్కడ కూడా పెళ్ళిళ్ళు చేస్తారు. అదే ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు ద్వారకా తిరుమల వాళ్ళ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. మాధవం అలాగా 2-3 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి ఇక్కడే ద్వారకా తిరుమలలో కొండపైనే. అక్కడ బుక్ చేసుకుని చేస్తూ ఉంటారు. ఈ మండపం పక్కనే మనకి ఫ్రీ దర్శనం ఆర్ ఉచిత దర్శనం, అలాగే శీఘ్ర దర్శనం 200 రూపీస్ టికెట్ తోటి మీకు అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఫాస్ట్గా అవ్వాలంటే పెయిడ్ దర్శనానికి తీసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంది. అలాగే వేసవకాలం వల్ల ఎండ దెబ్బ తగలకుండా ఇలా షెడ్లు వేశారు ఈ లైన్ పైన. ఇక్కడ బయట కంపార్ట్మెంట్ లాగా, తిరుపతిలో ఎలా అయితే కంపార్ట్మెంట్ లాగా ఉంటాయో అవి లోపల బిల్డింగ్ లోపల ఉంటాయి. ఇక్కడ బయటే పెట్టారు. చాలా మంచి ఏర్పాట్లే చేశారు. భక్తులు కూడా తండోపతండాలుగా ఇక్కడికి రావటం జరుగుతుంది. అందుకనేసి ఈ ద్వారకా తిరుమల దేవస్థానం వాళ్ళు ప్రతినిత్యం ఏదో ఒక కన్స్ట్రక్షన్ చేసి ఈ టెంపుల్ విస్తరణకి కృషి చేస్తూ ఉన్నారు. సో ఈ మండపం ఎదురుగా 2 అద్భుతమైన ఏనుగు బొమ్మలు కూడా ఉన్నాయి. ఇలా మెట్లెక్కి పైకి వెళ్తే ఈ మండపంలో లోపలికి వెళ్ళొచ్చు. అదే పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తే డైరెక్ట్ రాజగోపురం వద్దకు మనం చేరుకుంటాం. సో నేను చెప్పాను కదండి ఇందాక, దశావతారాలు మీకు ఒక్కొక్కటి మెల్లిగా చూపెడుతూ వెళ్తాను. సో ఈ మండపంలో అనేక రకాల షాపులు ఉన్నాయి. ఇక్కడ పంచులు, చీరలు ఇవన్నీ స్వామివారికి సంవర్పించి కొనుక్కోవచ్చు. అలాగే ఇక్కడ భక్తులు వెయిట్ చేయొచ్చు కూడా. ఇక్కడ కూర్చొని ఉన్నారు చాలామంది. పరశురాముని అవతారం ఇది.
రాముని అవతారం, బలరాముని అవతారం, శ్రీకృష్ణుని అవతారం, ఇవన్నీ దశావతారాలు. కల్కి, ఇది తూర్పు గోపురం. అలాగే ఆ తూర్పు గోపురానికి కుడివైపున మీకు ఇంతవరకు గోశాల ఉండేదండి. ఇక్కడ గోవుల్ని కట్టి ఉంచేవాళ్ళు. మనం వాటికి దాణా అవి కొనుక్కొని ఇవ్వచ్చు. ఇది ద్వారకా తిరుమల అని అందుకునే అన్నారన్నమాట. ఇక్కడ ద్వారకేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడిది విగ్రహం ఉంటుంది. కానీ ఎండల వలన ఇక్కడి నుంచి ఆవులు వేరే గోశాలకి షిఫ్ట్ చేశారంట. అది మన అన్నదాన సత్రం దగ్గరలోకి. అలాగే ఇక్కడ దీపారాధన చేయాలనుకున్న వాళ్ళు ఈ చిన్న టెంపుల్లో బయట, గుడి బయట చేసుకోవచ్చు. సో ఇక్కడ రైట్ సైడ్ ఉన్న మెట్లు మనం ఎక్కి కిందకి దిగి అక్కడ మళ్ళీ స్టెప్స్ ఉంటాయండి పైకి వెళ్ళటానికి మెయిన్ రోడ్డు మీదకి. ఆ మెయిన్ రోడ్డు మీదకి స్టెప్స్ ఎక్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి అన్నదాన సత్రం ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు అన్ని గోపురాలు కనిపిస్తాయి. తూర్పు గోపురం, దక్షిణ గోపురం, అలాగే అన్ని దిక్కులో ఉన్న గోపురాలు. ఇది ఉత్తర గోపురం అండి. ఈ ఉత్తర గోపురం మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఉత్తర గోపురం వైపు మీకు అతిపెద్ద రాతితో కట్టినటువంటి ప్రహరీ గోడ ఉంది. సో దాని పక్క నుంచి వెళ్తే మీకు ఎదురుగా షెడ్ కనిపిస్తుంది కదా, అది పూర్వం ఇక్కడ తలనీలాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు గుడి ఎదురుగా రోడ్డు అవతల మార్చారు. అలాగే ఇవన్నీ గోపురాలండి. అలాగే లెఫ్ట్ సైడ్, ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే నిత్య కళ్యాణం జరుగుద్దండి. ఇక్కడ నిత్య కళ్యాణం టోకెన్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ మార్నింగ్ కళ్యాణం జరిగిన తర్వాత డైరెక్ట్ దర్శనం ఉంటుంది. దానికి ముందుగానే ఎర్లీ మార్నింగ్ వచ్చి టికెట్స్ తీసుకోవాలి. 8:30, 9 అలాగా. నేను చెప్పాను కదండి, ఈ మెట్లు ఎక్కితే మనం డైరెక్ట్ మెయిన్ రోడ్కి వెళ్తామండి. ఇదేమో ఉత్తరం వైపు ఉన్నది. ఈ కనిపించే కాంప్లెక్స్లోనే నిత్య కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మెల్లిగా మెట్లెక్కి వెళ్ళాము. మెట్లెక్కి తర్వాత శివాలయంకి అలా మనం యాక్చువల్లీ ఫ్రీ బస్ కూడా ఉంటుంది. టెంపుల్కి బయటికి వెళ్ళుంటే ఫ్రీ బస్ ఉంటుంది. ఇక్కడ మొత్తం ఫ్యామిలీ వీళ్ళు అది ఎక్కారండి. 3 పిల్లలు, 3 పెద్దవాళ్ళు. నాకు చాలా విచిత్రం అనిపించింది. వీడియో తీసుకుంటానంటే తీసుకోమన్నారు. యూట్యూబ్లో వస్తుంది. పెట్రోల్ ఖర్చు పెరిగిపోయాను. సో ఇట్లా స్ట్రైట్గా మేము నడుచుకుంటూ వెళ్ళాము. ఇలా నడుచుకుంటూ లేకుండా మనం గుడి నుంచి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేస్తే దేవస్థానం వాళ్ళకి ఫ్రీ బస్సులు ఉంటాయి అన్నదాన సత్రంకి వెళ్ళటానికి. బట్ మేము మధ్యలో ఉన్న గుడి, శివాలయం అవి ఏమన్నా చూద్దామన్న ఉద్దేశంతో ఆ మెట్లు ఎక్కుకుంటూ పైకి వచ్చేసాము. ఇక్కడే హరిత ఏపీ టూరిజం వాళ్ళ గెస్ట్ హౌస్ కూడా ఉంది. కాకపోతే ఓన్లీ అవి టూరిజం ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళే స్టే చేయగలరు అనుకుంటా. సో ఎండలకి కాళ్ళు అయితే బాగా కాలుతున్నాయండి. చెప్పులు అక్కడే ఉండిపోయినాయి మావి. కొంచెం ఫాస్ట్గా నడుచుకుంటా వెళ్ళే ప్రయత్నం చేశాము. ఇదే హరిత గెస్ట్ హౌస్. ఎట్టకేలకు మనం శ్రీవారి నిత్యాన్నదానం బిల్డింగ్కి విచ్చేసాము. ఇది చాలా పెద్ద బిల్డింగు. దీంట్లో మనకి నిత్యాన్నదానం ప్రతిరోజు జరుగుతుంది. సో ఈ కాంప్లెక్స్లోకి వెళ్ళటానికి క్యూ లైన్లోకి మనం ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు.
ఇవి షెడ్లు వేశారు. ఈ షెడ్ లోపల నుంచి మనం లైన్లో నిలబడి బ్యాచ్ వైజ్ వాళ్ళు అలౌ చేస్తారన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక లైన్ కంప్లీట్గా భోజనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ అట్లాగా. సో ఈ క్యూ లైన్ కొత్తగా ఏర్పాటు చేశారండి, ఇంతకుముందు లేదు యాక్చువల్లీ. సో అట్లా మెట్లెక్కి మనం లోపలికి ఎంటర్ అవుతాము. ఇక్కడ మనకి ఈ లైన్లోనే ఫోటో యాక్సెస్ కార్డు ఒకటి ఇస్తారు ప్రతి ఒక్కళ్ళకి, ఎవరైతే భోజనం చేయాలనుకుంటున్నారో. అది నాకు తెలిసి వాళ్ళు కౌంటింగ్ కోసం అనుకుంటా ఎంతమంది భోజనం చేస్తున్నారని. ఆ టోకెన్ పడేయకుండా మనం లైన్లో అలా చుట్టూ తిరిగి ఆ లైన్లోకి వెళ్ళాలి. సో మీరు చూడొచ్చు, ఇంత లైన్ ఉన్నా చాలా ఫాస్ట్గానే మనకి ఈ లైన్ మూవ్ అయిపోతుందండి. ఇప్పుడు ఎట్టకేలకు మనము భోజనం దగ్గరికి వచ్చేసాము. సో మీరు చూస్తే చక్కగా సాంప్రదాయ సిద్ధంగా అరిటాకులో వైట్ రైస్, ఒక కర్రీ, ఒక పచ్చడి, అలాగే సాంబారు, మజ్జిగ తోటి సర్వ్ చేశారు. చాలా బాగుంది భోజనం. తర్వాత ప్రసాదం కౌంటర్ కూడా ఈ అన్నదాన సత్రానికి బయటే ఉందన్నమాట. ఇక్కడ మీరు లడ్డూలు, అన్ని రకాల ప్రసాదాలు, లడ్డూలు, పులిహార, చక్ర పొంగలి ఫేమస్. కొంతమంది వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇది కొత్తగా మనకి అన్నదానం భోజనం చేసిన వెంటనే ఇక్కడ ప్రసాదం తీసుకుని మనం అట్లా బయటికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇక్కడ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.